సో హాయ్ హాయ్ పీపుల్. సో మ్యాక్సిమం ఏమంటే లైక్ బెంగళూరులో ఎవరన్నా కొత్తగా వస్తే మాత్రం ఏమంటారంటే వాళ్ళంతా మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది ఏమంటే లైక్ మాతలి అనమాట. ఎక్కువగా వాళ్ళైతే ప్రిఫర్ చేసేది మాతలినే. అండ్ లైక్ దట్స్ ది ఏమంటారంటే దట్స్ ది మోస్ట్ యూనో అక్కడే ఎక్కువ మంది తెలుగు వాళ్ళైతే ఎక్కువ మంది ఉంటారనమాట. సో మోస్ట్లీ అది ఒక ప్లేసు. కానీ మ్యాక్సిమం ఏమంటారంటే ఇక్కడ నాది బేసిక్గా విజయవాడ అనమాట. సో అంత దూరం నుంచి వచ్చేటోళ్ళు ఇక్కడ బెంగళూరు అంటే లైక్ ఉంటారు. బట్ ఏమంటే లైక్ ఐ డోంట్ నో లైక్ ఎంతమంది క్వాంటిటీ ఉంటుందని నాకు తెలియదు. సో మ్యాక్సిమం ఇప్పుడు సపోజ్ వేరే దూరం వేరే అంటే వేరే చోటు నుంచి వచ్చేవాళ్ళంటే లైక్ అనంతపురం, సో ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు. సో వీళ్ళేమంటే ఎక్కువ ఉంటారనమాట ఇక్కడ. సో వీళ్ళకేమంటే లైక్ ఇదంతా లైక్ వీళ్ళకి పక్కన బేసిక్‌గా వీళ్ళకంత దూరమేం కాదు. బెంగుళూరు చాలా దగ్గర వీళ్ళకి. సో నెక్స్ట్ ఇంకేమంటే వైజాగ్, విజయవాడ అండ్ ఆ సరౌండింగ్స్ ఏపీ మొత్తం ఆ సరౌండింగ్స్ ఏమంటే లైక్ వైజాగ్, విజయవాడ అండ్ రాజమండ్రి, భీమవరం. సో వీళ్ళంతా ఏమంటే లైక్ మ్యాక్సిమం హైదరాబాదే ప్రిఫర్ చేస్తారు. సో ఇటువైపు అయితే లైక్ ఎక్కువ ప్రిఫర్ చేయరనమాట. లైక్ బెంగుళూరు ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో ఒకవేళ ప్రిఫర్ చేస్తే మాత్రం మన తెలుగు వాళ్ళంతా ఉండేది అదే బెంగుళూరులో అయితే. సో ఇక్కడ ఎక్కువ ఉంటారు. ఏంటంటే లైక్ హ్మ్. మార్తలిలో. నేను హైదరాబాద్‌లో కూడా ఉన్నా. హైదరాబాద్‌లో కూడా కొన్ని ఇయర్స్ ఉన్నా. 4 ఇయర్స్ అట్లా ఉన్నా. 4, 5 ఇయర్స్. అక్కడైతే ఎక్కువ అమీర్పేటలో గాని, ఎస్ఆర్ నగర్‌లో గాని ఉంటారు. ఈవెన్ మాదాపూర్‌లో కూడా ఉంటారు. సో కొంచెం ఇంకా లైక్ ఏమంటారంటే ఈ ఐటీ వాళ్ళు వీళ్ళంతా అయితే మాత్రం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, గౌల్దొడ్డి. సో వీటిల్లో అయితే ఈ ప్లేసెస్‌లో అయితే ఎక్కువ మంది ఉంటారక్కడ. సో రీసెంట్‌గా అయితే నేను లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ అయితే నేను హైదరాబాద్ విజిట్ చేసిన. సో ఈ ప్లేసెస్ బాగా ఫేమస్ అక్కడ. సో అక్కడ ఎక్కువ ఉంటారు. ఇక్కడైతే అంటే బెంగుళూరులో అయితే మాత్రం లైక్ మార్తల్లి అండ్ వైట్‌ఫీల్డ్ ఈ ప్లేసెస్‌లో ఎక్కువ మంది ఉంటారు మన తెలుగు వాళ్ళు. మిగతా మిగతా ప్లేసెస్‌లో ఉంటారు. ఈవెన్ బీటీఎంలో కూడా ఎక్కువ మందే ఉంటారు. సో ఈ ప్లేసెస్‌లో మాత్రం ఎక్కువ మంది ఉంటారు. మిగతా ప్లేసెస్ కూడా ఉంటారు. బట్ ఏమంటారంటే మోస్ట్ ఎక్కువ మంది ఉండేది మాత్రం ఈ సరౌండింగ్స్‌లో అనమాట. సో ఎవరైనా సరే లైక్ అంటే బెంగుళూరు వద్దాం అనుకుంటే మాత్రం ఈ 3 ప్లేసెస్‌లో సో లైక్ తెలుగు వాళ్ళు ఉంటారు. మీరు చూజ్ చేసుకోండి ఏ ప్లేస్‌లో ఉందాం అనుకుంటున్నారో. సో ముందే లైక్ చూజ్ చేసుకొని లైక్ సపోజ్ పీజీలో ఉండాలంటే లైక్ ఐ మీన్ సో మీరు ముందే లైక్ మీ ఫ్రెండ్స్ ఉంటే మీ ఫ్రెండ్స్‌ని కనుక్కొని సో ఆ పీజీ గురించి లైక్ ఆ పీజీ ఎట్లా ఉంటుంది? అండ్ ఆ పీజీలో లైక్ ఫుడ్ ఎట్లా ఉంటుంది? సో ఇవన్నీ చూసుకొని మీరు సో లైక్ ఇక్కడికొచ్చిన తర్వాత మీరు అక్కడ మూవ్ అవ్వచ్చు. లేదంటే ఇక్కడే డైరెక్ట్‌గా మీరు ఇక్కడికే వచ్చేసి ఎదురు హోటల్‌లో ఉండి ఏమంటంటే హోటల్ నుంచి లైక్ మీరు చూసుకోవచ్చు. లేదంటే పీజీలో కూడా మీకు 1 డే స్టే ఇస్తారనమాట. అంటే పర్ డే బేసిస్ స్టే ఇస్తారు. లైక్ 500, 600 అట్లా తీసుకుంటారనమాట. సో, అట్లా మీరు ఒక కొన్ని డేస్ ఉండండి. కొన్ని డేస్ ఉండి లైక్ 4, 5 డేస్ ఉండి మీకు ఆ పీజీ నచ్చితే ఆ పీజీలో ఉండండి. లేదు ఆ పీజీ నచ్చకపోతే మాత్రం సో, ఆహ్, లైక్ అక్కడే అక్కడే టెంపరరీగా ఉండి మీరు సెట్ చేసుకోండి. లైక్ వేరే వేరే పీజీస్ చూసుకొని సో, ఏమంటారంటే అక్కడ ఉన్న వాళ్ళని లైక్ అక్కడ ఉంటారు గదా! లైక్ తెలుగు వాళ్ళు. సో, వాళ్ళని అడిగి ఆ పీజీలో ఫుడ్ ఎట్లా ఉంటుంది? ఆ పీజీలో ఫెసిలిటీస్ ఎట్లా ఉంటున్నాయి? సో, ఇవన్నీ మీరు సో, ముందే చూసుకోవాలనమాట. లైక్ చాలా షేరింగ్స్ అయితే ఉంటాయి. లైక్ 4 షేరింగ్ అని జెప్పి, 5 షేరింగ్, 3 షేరింగ్ అండ్ 2 షేరింగ్. సో, అండ్ సింగిల్ షేరింగ్. సో, ఇవన్నీ లైక్ డిపెండ్స్ ఆన్ ది అంటే ఏరియా బట్టి వారీ అవుతా ఉంటది కాస్ట్ అనేది. అండ్ లైక్ మాతలిలో గానీ, నెక్స్ట్ వచ్చేసి బీటీఎంలో గానీ ఆర్ లైక్ వైట్‌ఫీల్డ్‌లో గానీ. సో, ఏరియా బట్టి అండ్ ఆల్సో లైక్ ఆ బిల్డింగ్ అనేది కొత్తదా, పాతదా అనే దాన్ని బట్టి బేస్ చేసుకొని ప్రైజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఈవెన్ కో-లీవ్స్ కూడా ఉంటాయి. చాలామంది లైక్ అంటే కొంతమంది ఏమంటారంటే సపోజ్ అంటే బాయ్ అండ్ గర్ల్ స్టే చేయాలంటే లైక్ వాళ్ళేం చేస్తారంటే లైక్ కో-లీవ్‌లో ఉంటారు. లేదంటే ఫ్లాట్ తీసుకుంటారు. కానీ బెంగుళూరులో ఏమంటే కొంచెం ఫ్లాట్ అనేది చాలా ఎక్స్‌పెన్సివ్ అనమాట. దీనికేమంటే లైక్ మీరు అడ్వాన్స్ అనేది పే చేయాలి. ఇక్కడ కొంచెం అడ్వాన్స్ అనేది ఎక్కువ ఉంటది కంపేర్ టు హైదరాబాద్‌తో కంపేర్ చేసుకుంటే లైక్ ఇక్కడ అడ్వాన్స్ అనేది చాలా ఎక్కువ పే చేయాలనమాట. సో, అది మెయిన్ థింగ్ చెప్పాలంటే. సో, ఇవన్నీ చూసుకొని మీరు లైక్ ఈవెన్ కోహ్లీలో అంటే లైక్ కోహ్లీలో మరీ అంతలా ఏముండదు.
లైక్ అడ్వాన్స్ మరీ అంత ఎక్కువేం అడగరు. సో, అట్లా ఉండొచ్చు కపుల్స్ అయితే మాత్రం. లేదంటే మ్యారీడ్ పీపుల్ కోలీలో షిఫ్ట్ అవ్వాలంటే అట్లా షిఫ్ట్ అవ్వచ్చు. సో, ఇది ఈవెన్ పీజీస్‌లో కూడా. సో, ఇట్లా ఉంటుంది. కానీ బెంగుళూరు ఏమంటే కొంచెం కంపేర్ టు హైదరాబాద్ ఏమంటే అంటే కొంచెం కాస్ట్లీ ఏరియా అనమాట. కొంచెం ఎక్స్‌పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి చెప్పాలంటే హైదరాబాద్‌తో పోల్చుకుంటే. సో, ఇవన్నీ చూసుకొని లైక్ అగైన్ లైక్ మీరు ఒకవేళ షేరింగ్ మీకు కంఫర్టబుల్ అయితే సో, లైక్ అఫోర్డబుల్ ప్రైస్‌లోనే వచ్చేస్తాయన్నమాట. సో, ఎవరైనా సరే షేరింగ్‌లో ఉందాం అనుకుంటే లైక్ అఫోర్డబుల్ ప్రైస్‌లోనే లైక్ మీరు తీసుకోవచ్చు. సో, పీజీ అంటే పీజీ అంటే లైక్ పేయింగ్ గెస్ట్ సంథింగ్ లైక్ దట్. సో, ఇట్లా అనమాట. సో, ఇట్లా మీరు చూసుకొని లైక్ లైక్ ఏమంటారంటే ఇట్లా ప్లాన్ చేసుకొని మీరు ఉండొచ్చు. లైక్ ట్రిప్ కోసం వచ్చినా మీరు అయితే పీజీలో ఉండొచ్చు. లేదంటే హోటల్‌లో ఉండొచ్చు. పీజీలో ఉంటే మీకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. పర్ డే బేసిస్ ఇంత అని చెప్పి తీసుకుంటారు. 500 అట్లాగా తీసుకుంటారనమాట. సో, అలాగా మీరు ఉండొచ్చు. ఉండి ఒక 1 వీక్ ఉండి ఎక్స్‌ప్లోర్ చేసి వెళ్ళొచ్చు. లేదు బెంగుళూరు ఒకసారి లైక్ లేదు అంటే మీరు షిఫ్ట్ అవ్వే ముందు లైక్ ఒక 10 డేస్ ఉండి చూడండి టెంపరరీగా. సో, మీకు అన్నీ బానే ఉన్నాయి కంఫర్టబుల్‌గా అనిపిస్తే మాత్రం లైక్ కంటిన్యూ చేయండి. లేదంటే లైక్ లేదు నాకు ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి అనుకుంటే మాత్రం లైక్ ఏమంటారంటే లైక్ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వండి. సో, బట్ ఏమంటే బెంగుళూరు మెయిన్ ఏమంటే అందరూ క్లైమేట్ కోసమే ఎక్కువ ప్రిఫర్ చేసేది బెంగుళూరుని. సో, క్లైమేట్ అనేది చాలా బావుంటదనమాట. ఈవెన్ లైక్ సో, ఎవ్రీథింగ్ లైక్ సో, రిమైనింగ్ ఎవ్రీథింగ్ లైక్ ఆహ్, కా కాకుండా లైక్ మెయిన్ థింగ్ ఏమంటే క్లైమేట్ అనేది చాలా బావుంటది. సో, అది దానికోసం ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో, అది మీరు చూజ్ చేసుకోండి. లైక్ ఏ సిటీలో ఉందాం అనుకుంటున్నారు. లేదు అంటే హైదరాబాద్‌లో లైక్ మీరు ఉండి ఒక 1, 2 ఇయర్స్ ఉండి, అక్కడ లైక్ ఉన్న తర్వాత ఇక్కడికి లైక్ బోర్ కొట్టి ఇక్కడికొస్తే మాత్రం ఇక్కడ లైక్ ఇక్కడికి రండి. ఇక్కడ వచ్చి సో, ఇక్కడ ఉండండి. లైక్ అవి మీ ఇష్టం. లైక్ ఎన్ని ఇయర్స్ ఉంటారనేది మీ ఇష్టం అనమాట. అది 1 ఇయర్ ఉంటారా, 2 ఇయర్స్ ఉంటారా, 3 ఇయర్స్ ఉంటారా? సో, అదంతా మీ ఇష్టం మీద బేస్ చేసుకొని ఉంటదనమాట. సో, అది మెయిన్‌లీ ఏమంటే పీజీస్‌లో అంతేమి ఎక్స్‌పెన్సివ్ ఏమి ఉండదు. అగైన్ అది డిపెండ్స్ ఆన్ షేరింగ్ అనమాట. ఇప్పుడు సింగిల్ షేరింగ్ అయితే చాలా ఎక్కువ కాస్టే ఉంటుంది బెంగుళూరులో. సో, అది కూడా లైక్ ఏరియా బట్టి మళ్ళీ అగైన్ అది డిపెండ్ అవుతుందన్నమాట. చెప్పాలంటే ఏరియా బట్టి ఉంటుంది. ఈవెన్ ఆహ్, లైక్ కళామందిర్ దగ్గర కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. కళామందిర్, మార్తలి అక్కడొచ్చేసి ఆహ్, మల్టీప్లెక్స్ ఈ ప్లేసెస్‌లో మాత్రం ఆ సరౌండింగ్స్‌లో మాత్రం తెలుగు వాళ్ళు చాలామందే ఉంటారు. సో, ఈ ఏరియాస్ కూడా కన్సిడర్ జేసుకోండి. సో, ఈవెన్ బెంగుళూరు కూడా లైక్ యూ కెన్ చూజ్ అనమాట. సో, అది లైక్ నా సజెషన్స్ ఎవరైనా బెంగుళూరు వద్దాం అనుకుంటున్నారు లైక్ వేరే వేరే ప్లేసెస్ నుంచి బెంగుళూరు వద్దాం అనుకుంటే నా సజెషన్ అది. సో, ఇట్లాగా ప్లాన్ జేసుకోండి. సో, బెంగుళూరు కూడా లైక్ బానే ఉంటుంది. ఐదర్ గర్ల్ ఆర్ బాయ్ ఆహ్, ఆహ్, ఎవరైనా సరే. అంతే లైక్ ఇంకేమన్నా లైక్ డీటెయిల్స్ కావాలంటే మీరు కమెంట్ చేయండి. ఇంకా లైక్ నాకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం కమెంట్ చేయండి. సో, నేను ఈ వీడియోకి పార్ట్ 2 చేస్తాననమాట. అంతే. దట్స్ ఇట్.